అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మార్నింగ్ టు అండ్ ఈవినింగ్ వ్లాగ్ అయితే మీ అందరితో అయితే షేర్ చేసుకోబోతున్నాను. పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా స్నానం చేసి పూజ గదిలోకి అయితే వచ్చానన్నమాట. సో నిన్న పెట్టినటువంటి పూలన్నీ కూడాను తీసేస్తున్నాను. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పూలని అన్ని దేవుడికి అయితే సమర్పించానన్నమాట. సో విడి పూలన్నీ కొన్ని నేను అష్టోత్తర నామాలకు వచ్చేసి కొన్ని కింద అయితే పడ్డాయన్నమాట. అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. తీసుకొచ్చుకున్నటువంటి పూలన్నీ కూడాను పట్టాలకైతే పెట్టేసుకొని అండ్ ఇక్కడ ముందుగా మనము నువ్వుల నూనె వేసే ముందుగానే ఒత్తులైతే వేసుకొని ఈ విధంగా అయితే దీపం అనేది పెట్టుకోవాలండి. ముందుగా మనము ఆయిల్ అనేది మనము దీపం నూనె అనేది వేయకూడదనమాట. ఒత్తులు పెట్టిన తర్వాతే మనకు ఆయిల్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ అగ్గిపుల్ల కాకుండా అగరబత్తితో అయితే వెలిగిస్తానన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు తెలిసిన వాటిల్లో కొన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి తెలుసు అనేసి అయితే చెప్పడం లేదు. బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందనేసి నాకు కొన్ని పెద్దవాళ్ళు చెప్తే అని తెలుస్తాయి కదండి. ఆ విధంగా కొన్ని నేను తెలిసినవి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ వచ్చేసి ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది పూజ అయితే కంప్లీట్ అయిపోతే. అండ్ ఇక్కడ ధూపం అనేది ముందు ఆరతిచ్చేస్తాను. అండ్ ఇక్కడ అష్టోత్తర నామాలతో స్వామికి ఈరోజైతే పూలైతే లేవన్నమాట. అందుకనేసి అక్షింతలతో 108 నామాలతో అయితే స్వామికి వారికి ఈ విధంగా అక్షింతలతో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. పూజ కంప్లీట్ అయిపోయిన అనంతరం వచ్చేసి కామాక్షి దీపం అంటారు, అలానే గజలక్ష్మి దీపం అని కూడా పిలుస్తారనమాట. సో ఈ దీపం అనేది నేను ఒకటే తీసుకున్నాను, అందుకనేసి తులసి కోట దగ్గర అయితే పెడుతున్నాను. సో అలానే గుమ్మం దగ్గర 2 దీపాలను కూడా ఇంట్లోనే వెలిగించుకొని బయటకి అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. అలానే గుమ్మం దగ్గర పెట్టాలనుకున్నటువంటి దీపాలు కూడా దేవుడి గదిలోనే వెలిగించి పెట్టాను అనమాట. సో ఇవన్నీ బయటికి తీసుకొని వెళ్తున్నాను. పిల్లలు కూడా లేసారనమాట. సో ఈయన వచ్చేసి సైడ్ రూమ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే 5:30 అలా అవుతుందన్నమాట మార్నింగ్ వచ్చేసి. అండ్ ఇక్కడ దీపాలు అయితే నేను బయట తీసుకొని వెళ్ళి పెట్టేస్తున్నాను. ఇంకా తులసి కోట దగ్గర కూడా అండి బయట పెట్టేసి ప్రదక్షిణ అనేది కంపల్సరీ అయితే చేస్తానన్నమాట. మీకు ఆల్రెడీ నేను తులసి కోట వీడియో అనేది కూడా మీతో షేర్ చేస్తానండి. బట్ మీరు వీడియో చూస్తుండకపోతే తులసి కోట ఏ విధంగా నేను ఎలా చేసుకున్నానో, ఎలా వాటికి పెయింటింగ్ అనేది వేసుకున్నాను, ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా అయితే మీతో ఒక వీడియోలో అయితే షేర్ చేశాను. బట్ చూడని వాళ్ళు మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది ఇస్తాను. నచ్చిన వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ తులసి కోటకి ఎంతో ఈజీగా పెయింటింగ్ అనేది ఏ విధంగా వేసుకోవచ్చు, చేత కాని వాళ్ళు కూడా ఎంతో ఈజీ టు ప్రాసెస్లో మనకి కొన్ని టిప్స్ అనేది ఇచ్చానమాట. సో నచ్చిన వాళ్ళు వెళ్ళి ట్రై చేయండి. సో ఈ వాటర్ పోసి పెట్టడానికి అంతండి ఈ బౌల్ వచ్చేసి నేను కాణిపాకంలో అయితే తీసుకున్నాను. సో నాకు ఇది వచ్చేసి 250కి అయితే పడిందనమాట.
సో ఇంట్లో కంప్లీట్ అయిపోయిన వెంటనే పిల్లలకి ఇద్దరికి స్నానం చేపించేసి వచ్చాను. పిల్లలిద్దరికి స్నానం చేపించిన తర్వాత ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పప్పుకి 2 బ్యాళ్ళు అయితే వేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పెసరపప్పు వేసాను, అలానే కందిపప్పు కూడా వేసాను అనమాట. సో ఇందులో ఆకు వచ్చేసి అటికి మాడాకు అంటామండి మేము ఎక్కువగాను, అలానే కొయ్యటాకు కూడా వేసాను అనమాట. ఈ 2 వేసి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి వీలుంటే మీ దగ్గర మామిడికాయ ఉంటే మామిడికాయ కూడా వేస్తే చాలా బాగుంటుందండి పప్పులకి. ఆకు వేసినప్పుడు టేస్ట్ అయితే. ఇందులో టమోటాలు, కాస్తంత పసుపు, పచ్చిమిరకాయ అండ్ ఎండుమిరకాయ 2 వేసినా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి. పప్పుకు స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇంకా అంతలోపు ఇవి అయ్యేలోపు ఇంకా ఇంకొక స్టవ్ పైన అన్నానికి కూడా పెట్టేసాను అనమాట కడిగేసి. ఇక్కడ బీరకాయ తాలింపుకి నేను పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ బీరకాయ అంతా కూడాను తాటంతా తీసేసానండి. పిల్లలు అక్కడక్కడ మనమైతే తినగలుగుతున్నాము, బట్ పిల్లలైతే అసలు తినడం లేదనేసి కాస్తంత ఎక్కువే తాటైతే తీసేసాను. మామూలుగా చెప్పాలంటే తాట ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే పీచు పదార్థం అనేది బాగా తినాలి కాబట్టి. అందులో బీరకాయ కానీ మనకి చిక్కుడుకాయ కానీ అందులో బాగా ఉంటాయి మనకి పోషకాలు అనేటివి. సో వాటికి సంబంధించి అయితే పిల్లలు ఇవి కొంచెం అవాయిడ్ చేస్తారనమాట తాట ఉంటే. అందుకనేసి తాటంతా కొంచెం ఎక్కువగానే తీసేసాను. ఇక్కడ పప్పుకి విజిల్ కూడా వచ్చేసాయన్నమాట. సో ఇక్కడ ఇంకా బీరకాయ తాలింపుకి అయితే పోపు పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు ఎక్కువగా మేము తిరువాత గింజలు అంటాము. ఇంకా వేసుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ కొని వేసుకొని కాస్త దొరగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో నేను ఆల్రెడీ బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసి సాల్ట్, పసుపు వేసేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలన్నమాట. మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా మనం బాగా మగ్గించుకోవాలి. చాలా బాగా మగ్గిపోతుందండి, వాటర్ వేయకుండానే ఆయిల్లోనే మగ్గిపోతుంది అనమాట. ఒక పక్క అవుతూ ఉంటే అన్నం అనేది పక్కన పెట్టేసి ఇక్కడ నేను పప్పుకైతే పోపు పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ పప్పుకు మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసాను అనమాట. దీనికి ఆఫీస్ ఉందనేసి మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ బ్యాగ్ కంపల్సరీ అయితే రోజు కట్టేస్తాను కాబట్టి ఇంకా 8:30 కల్లా టిఫిన్, లంచ్ 2 ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఒక 4 days బ్యాక్ రిలేటివ్స్ వాళ్ళది మ్యారేజ్ ఉందనేసి కార్డు ఇచ్చెళ్ళారు, బట్ నాకు అది గుర్తులేదు. మా అత్తయ్య వచ్చేసి చెప్పారనమాట, ఇలా పెళ్ళికి వెళ్ళాలి, పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసి పెట్టు అనేసి. సో మార్నింగ్ వచ్చేసి పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపించేసి ఈవినింగ్కి పెళ్ళికల్లా రెడీ చేయమని చెప్పింది. ఈవినింగ్ వెళ్తారనమాట. ఇంక ఈయనకైతే పప్పు అనేది ప్రిపేర్ చేసి ఇంకా ఆయనకి క్యారీ అనేది కట్టాలన్నమాట. పిల్లలకి ఇద్దరికి నేను ఆఫ్టర్నూన్ క్యారీ తీసుకొని వెళ్ళి స్కూల్ దగ్గర అయితే ఇచ్చేసి వస్తాను. వాళ్ళకి 1 hour టైం ఉంటుంది, అంటే పేరెంట్స్ తినిపించడానికి అలా అయితే లేదు. వాళ్ళకే స్పూన్, బ్యాగ్లో నాప్కిన్ అందు పెట్టేస్తే వాళ్ళే ఎంచక్కగా అక్కడ తినేస్తారు. ఇంట్లో ఉంటే మారం చేస్తారండి, అదే స్కూల్కి వెళ్తే వాళ్ళే తింటారనమాట. ఇంకా పెట్టిన దానికన్నా ఇంకా కాస్తంత ఎక్స్ట్రా అయినా తింటారు. అండ్ ఇక్కడ వచ్చేసి బీరకాయ తాలింపుకి అని చెప్పాను కదా, బాగా మగ్గిపోయింది. ఇందులో వచ్చేసి నేను తెల్లవాయి కారం అయితే వేస్తాను. అండ్ నాకు క్యారీ కూడా పెట్టేశాను అనమాట. సో ఆయన బయలుదేరేటప్పుడు అన్ని మూతలు అయితే పెట్టేస్తాను. ఇక్కడ శనక్కాయ పప్పులు నైట్ వచ్చేసి పాకం అయితే పెట్టి పక్కన పెట్టాను, బాగా వచ్చాయి. ఇంకా రౌండ్ ఇప్పుడు చుట్టాకనే వస్తున్నాయి అనమాట. పిల్లలు అయితే తింటారనేసి అక్కడ పక్కనైతే పెట్టాను. సో 8:30 కల్లా మళ్ళీ నేను దోసకైతే ఇప్పుడే పగ్గులే నానబెట్టేస్తానండి, ఎందుకంటే ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ పిండి కొట్టేస్తాను. మ్యాక్సిమం దోశకి వచ్చేసి ఒక 4 hours నానితే సరిపోతుంది అనమాట. సో నేనైతే మార్నింగ్ వేసి ఈవినింగ్ నేను మిక్సీ అయితే చేస్తానండి. సో ఈవినింగ్ వచ్చేసి 4 o'clockకి నేనే వెళ్ళి పికప్ చేసుకోవాలి, అంటే నడుచుకుంటూనే వెళ్తామండి. అండ్ పిల్లలకి స్నానం చేపించి రెడీ అయితే చేయించాను. ఇక్కడ ఈవినింగ్ వస్తూనే ఇంకా ఏమి ఇవ్వలేదు, ముందు స్నానం చేయించిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అయితే కొట్టించాను అనమాట. సో ఇక్కడ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి పాపకైతే ఇస్తున్నాను అనమాట, ఆడుకుంటుంది. ఇంకా పడుతుంది, గట్టి పట్టుకో. బాగుందా దార్వీదా? సో ఇక్కడ బాగుందా అని అడుగుతుంటే కొంచెం బాగుందని చెప్తుంది, ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్ కదండి, అందుకని మనకి ఎక్కువగా కొంచెం పుల్లగా అనిపిస్తాయి. ఆడికి నేను 1 స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను, ఇంకా పాపకి పుల్లగా అనిపిస్తుంది అనేసి కొంచెం బాగుందని చెప్తుంది.
ఇక్కడైతే ఆకలితో ఉంటారు కదండీ! ఈవినింగ్ వస్తూనే ఇంకా స్నానం చేపించి రెడీ చేపించిన వెంటనే మొత్తం అయితే తాగేసారనమాట. సో, ఇంక చాలనేసి ఈశ్వి గ్లాస్ అయితే ఇస్తుంది. సో, ఈవినింగ్ 6:00 అయితే వీళ్ళు పెళ్ళికనేది వెళ్తారు. బట్ వీళ్ళని 5:00కే రెడీ చేపిచ్చేసి, వీళ్ళకి స్కూల్ నుంచి వస్తూనే ఫస్ట్ రెడీ చేపిచ్చేసి, ఇంకా జ్యూస్ అయితే ఇచ్చాను. ఇద్దరు కాదనకుండా ఇంకా ఆకలితో ఉంటారు కదా! బాగా తాగేశారు. సో, డైలీ ఈవినింగ్ వచ్చేసి ముందు పాలిచ్చేదాన్ని. కాకపోతే ఇప్పుడు బయటికెళ్తున్నారు కదా అనేసి పాలు ఇప్పుడైతే కాంచుతున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి వీళ్ళకి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాననమాట. వీళ్ళకి ఈ జ్యూస్ కూడా సరిపోలేదు. ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఆడుకొని మళ్ళీ ఆకలనేసి వచ్చారనమాట. సో, గోవా అయితే ఇక్కడ కట్ చేసి ఇచ్చాను. ఇదిగా టేబుల్ పైన పెడతా. అండ్ ఫ్రూట్స్ బాగా తింటారండి. మామూలుగా వీళ్ళు టిఫిన్, లంచ్ అలా అయితే కొంచెం తక్కువగా తిన్నా ఇంట్లో ఫ్రూట్స్ అనేది డైలీ ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ బాగా తింటారనమాట. నీట్‌గా తినండి. కూర్చో. ఇద్దరు చైర్లు లాక్కుని కూర్చొని తినండి. ఆరెంజ్ వద్దు నాకు కావాలి. నాకు కూడా వద్దు. రాత్రి ఆరెంజ్ తిన్నా కదా, నైట్ తింటే ఇప్పుడు పెళ్ళికి లేట్ అవుతుంది నాన్న. ఫ్రూట్స్ తినండి మళ్ళీ తిందురు. ఏంది ఈశ్వర్ అట్లా తింటాను? నీట్గా తినాలా? ఏంది ఆనంగా తినాలి, బాగా నీట్గా తినాలి. అంతే. ఇంట్లో బాగా అత్తిపిల్ల అనమాట ఈశ్వి వచ్చేసి. నేనేం తీయడం లేదు, ఆఫ్ చేసిన. సో మార్నింగ్ వచ్చేసి నా ఆఫీస్కి వెళ్ళే ముందు గ్రోసరీస్ అయితే తీసుకొని వచ్చారు. సో ఆఫ్టర్నూన్ కొన్ని ఎంటీ బాక్సెస్ ఉంటే అవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని అవన్నీ వెట్టి క్లాత్ మొత్తం తుడిచేసి పెట్టి మళ్ళీ ఇవన్నీ వీటిల్లో అయితే వేసుకుంటున్నాను. చాలా వరకు చాలానే తెచ్చారని అన్నీ సర్ది పెట్టేశాను. మిగతా ఎంటీ బాక్సెస్ అన్నీ క్లీన్ చేసి అవి తడి ఆరాలు కాబట్టి పక్కనైతే పెట్టి ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట. మంత్లీ 1 టైం అయితే గ్రోసరీ స్టోరేజ్ అనేది తెచ్చుకుంటాం అనమాట. ఎక్కువగా పోలీస్ క్యాంటీన్లో అయితే తీసుకొచ్చుకుంటాము. అవి పోలీస్ వాళ్ళకైతే ఇస్తారు కదండి అనుకోవచ్చు. బట్ ఈయన ఎంప్లాయీస్ కాబట్టి బ్యాంకులో వచ్చేసి పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆర్మీకి సంబంధించి వాళ్ళ తరపున అయితే వెళ్ళి తీసుకొచ్చుకుంటాము. అంటే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు వస్తారనమాట. సో ఈవినింగ్ పూజ వచ్చేసి ఇలా అయితే చేసుకున్నాను. సో చూసారు కదండి, నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలానే అన్నం కొంచెం చేశాను, ఇంకా పెరుగు ఉంది కదా అనేసి మజ్జిగ చారు అయితే పెట్టానమాట. సో డెఫినెట్గా మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నానండి. మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా నా రొటీన్ బ్లాగ్స్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు వెళ్ళి చూసేయండి. అండ్ డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. సో నైట్ వచ్చేసి పిల్లలు చెప్పాను కదా పెళ్ళికైతే వెళ్ళారు ఈవినింగ్ అనేసి. సో వాళ్ళు వచ్చేలోగా లేట్ అవుతుంది. ఇంకా నేను మా వారికి వచ్చేసి చపాతీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా రైస్ అయితే కొంచెం అయితే వండానని చెప్పాను కదా. డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.
అండ్ ఇకపై నుండి కూడా డైలీ వ్లాగ్స్ అనేది ఎక్కువగా వస్తాయండి. సో ఈ డే అనేది మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.